దత్తాత్రేయం హరిం కృష్ణం ఉన్మాదం ప్రణతోస్మ్యహం ఆనందదాయకం దేవం మునిబాలం దిగంబరం పిశాచరూపిణం విష్ణుం వందేహం జ్ఞానసాగరం యోగినం భోగినం నగ్నం అనసూయాత్మజం కవిం భోగమోక్షప్రదం వందే సర్వదేవ స్వరూపిణం శుభదం సుందరగ్రీవం సుశీలం శాంత విగ్రహం ప్రణతోస్మి మహాదేవం శరణ్యం భక్తవత్సలం యజ్ఞమేజ్యం యజ్ఞభుజం యజ్ఞేశం యాజకం యజు యష్టారం ఫలదం వందే సాష్టాంగం పరయాముదా సాష్టాంగం పరయాముదా సాష్టాంగం పరయాముదా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిర పౌర్ణమి. ఈరోజు విశేషం ఏమంటే శ్రీ దత్తాత్రేయుల వారి పుట్టినరోజు. ఈరోజు అనసూయదేవి అత్రి మహర్షికి జన్మించిన వారు. అందరికీ తెలుసు, అనసూయాదేవి పాఠ్యవ్రతాన్ని పరీక్షింపదలిచి త్రిమూర్తుల ముగ్గురు భిక్షకుల వేషంలో వచ్చి మరి ఆమెకు ఒక పరీక్ష పెట్టారు. ఏంటంటే, మేము భిక్షకులము, మాకు నియమమేమంటే గృహిణి వివస్త్రగా వచ్చి వడ్డించమని చెప్తారు. ఆమె మహాపతివ్రత. మొత్తం ఆశ్చర్యపోతుంది. సమయానికి అత్రి మహర్షి ఉంటారు, ఆయన తపోభూమిపై ఉంటారు. కానీ ఆమె దేవుని స్మరించుకొని, నా పాతివ్రతం గొప్పదైతే ఈ ముగ్గురికి కూడా నా పట్ల మాతృభావం కలగాలని ప్రార్థించి వెళుతుంది, వివస్త్రై వెళుతుంది. కానీ ఆ ముగ్గురు కూర్చున్న చోట ముగ్గురు పసిబిడ్డలు ఉన్నారు. వాళ్ళనే లాగించి చూసే వాళ్ళనే అందరినీ ఒక ఉయ్యాల్లో పండబెట్టి చూస్తూ ఉంటుంది. అంత అత్రి మహర్షి వచ్చేసి ఆయన కనుక్కుంటారు, ఓహో ఈ విధంగా త్రిమూర్తులు వచ్చారని చెప్పేసి ప్రార్థిస్తారు దంపతులు కూడా. ప్రత్యక్షంగా అమ్మ ఏం కోరుకోవాలని అంటే, మీరే మా జన్మించాలంటే ఆ ముగ్గురు స్వరూపం దత్తాత్రేయుల వారు జన్మిస్తారు. అది బ్రహ్మవరంతో చంద్రుడు, మహావిష్ణు వరంతో దత్తాత్రేయుడు, శివుని వరంతో దుర్వాస మహాముని జన్మిస్తారు. వాళ్లకు ఆ ముగ్గురికి కూడా 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఉపనయనం చేసి వేద విద్యకు పంపుతారు. వేదం వినిపించుకున్న తర్వాత చంద్రుడు ఏమంటా అంటే, అమ్మ నేను వచ్చిన పని అయిపోయింది, నేను నా మండలం వెళ్ళిపోతాను, అదే అనుమతి కావాలని చెప్పి నా అనుమతి తీసుకొని సమయంలో వెళ్ళిపోతాను. ఇక దుర్వాస మహామతి తల్లి, నేను కూడా వచ్చిన పని అయిపోయింది కాబట్టి నువ్వు అనుమతిస్తే మాతృదేవత, నేను కూడా నా పని మీద వెళ్ళిపోవాలంటే సరే అంటారు. ఆ చంద్రుడు దుర్వాస మహాముని ఆ ఇద్దరు వెళుతూ వాళ్ళిద్దరి శక్తులు కూడా శ్రీమన్నారాయణ స్వరూపమైన దత్తాత్రేయుల వారిలో పెట్టిపోతారు శక్తులు. సో దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపము. కాబట్టి ఆ 3 శక్తులు ఆయనలో ఉంటాయి. బ్రహ్మవరంతో వచ్చిన చంద్రుని స్వరూపము, శంకరుల వరంతో వచ్చిన దత్తాత్రేయులు, ఆ 2 కలిపి శ్రీ మహావిష్ణువులో ఏకమైపోయి దత్తాత్రేయ స్వరూపంగా త్రిగుణ స్వరూపంగా మిగులుతారు ఆయన. సో ఆ రోజు నుంచి ఆయన పుట్టినరోజైన మార్గశుద్ధ పౌర్ణమి రోజు ఆయన వ్రతం చేయడం అనేది మన భారతదేశంలో ఆనవాయితీగా ఉంది. ప్రస్తుతం మేమున్న ఈ ప్రదేశం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో ఉండే ప్రశాంత్ నగర్ కాలనీ అనే ఏరియాలో ఉంటున్నాము. ఇక్కడ మా ఇంటి ముందర ఔదంబర వృక్షం వేయడం జరిగింది. అది చేసిన తర్వాత దాని యొక్క విశిష్టత తెలుసుకున్న వాళ్ళే చందాలు వేసుకొని మా ఇంటి ముందర వేసిన ఔదంబర వృక్షానికి కంట కట్టించేసి 2016లో మొదలు పెట్టాం. ఈ దత్త జయంతి రోజు దత్తవ్రతం కలపండి. ఇది కంటిన్యూగా ఈ సంవత్సరంతో 8వ సంవత్సరం దత్తవ్రతం చేయడం అనేది. ఇక్కడ కుల మత భేదాలు లేకుండా అందరూ కలుసుకొని ఈ పూజలో పాల్గొని తీర్థప్రసాదం తీసుకొని తరిస్తారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయబడుతుంది. ఇది జరుగుతోంది ప్రశాంతంగా కాలంలో. కాబట్టి ఇదంతా కూడా దేవుని కృప.
అందరి సహాయ సహకారాలతో జరుగుతున్నాయి. కాబట్టి అందరికీ కూడా ఈ పూజలు సహకరించిన వారికి, పాల్గొన్న వారికి బహురూపాల్లో వాళ్ళ ఒక దక్షిణ రూపంలో కానీ, ధాన్య రూపంలో కానీ ప్రసంగిన ప్రతి ఒక్కరికి కూడా, వారికి, వారి భార్యా పిల్లలకు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మన దత్తాప్రభుల దీవెనలతో చల్లగా ఉండాలని, ప్రస్తుతం మన దేశాన్ని మరి ఆవహిస్తున్న కరోనా మహమ్మారి నిర్మూలం కావాలని, నిర్వీర్యం కావాలని, దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని మా అందరి ప్రార్థన. జై గురుదేవ్ దత్త. జై గురుదేవ్. ओम कलश मुखे विष्णु कंठे रुद्रमासिता मूलचित्रासितो ब्रह्मामदिमातगणासिताः कुक्षोदसागरा सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो दरुणः गंगैश्यसेता सर्वे कलशं समासिताः आयन्ति देव पूजाख्यं सुखेकारक गंगैश्यं नैशेवा गोदावरी सरस्वती नर्मदेशिं कावेरी जलेहि सन्निधिं गुरुं कावेरी तुंगभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथी प्रतिज्ञाता गंगा प्रकीर्तिताः ओम आपो वैदिकं सर्व विश्वभूतान्य पशुप्राणापो अपन सुराडापो विराडापो स्वराडापो छिन्दागुष्यापो ज्योति गुष्यापो यजु गुष्यापो सत्यमापो सर्वदेव आप बोर्बोत्सुरा ओम इतिके हे कलशोदकेन दलो पूजिस्कोनि पूजा करवाते पूजा द्रव्याणि संप्रोक्ष्य दैवं संप्रोक्ष्य आत्मान संप्रोक्ष्य निवेदन पकड़ आएंगे आत्मान संप्रोक्ष्य शेषं विसृज्य आदौ गणपति पूजा के विषय में आदौ अक्षय विनायक प्रार्थना చేసుకోండి ओम गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोति विशेषागरं विष्णे महागणपतिं ध्यायामि नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने सुसुताय श्रीवरदमूर्तये नमो नमः ओम गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् ध्यायामि इति ध्यानम् ओम आदोन इन्द्रक्षमन्तं चित्रं संगृहाय महाहस्ते दक्षिणेन विद्माहित्वा आतुविकोर्मिं तुविदेशुविमकं तुविमात्रमुवोभिः सहित्वा आशुरदेवानमर्ता आस्वदित्सन्तं
धीमन्नगां वारयन्ते एतोऽन्विन्द्रं स्तवामेषानं वस्तु स्वराजं नरागसामर्दिचिन्नः प्रस्तो औषधुपकाशि चक्रवत्सामगीयमानम् अभिराजसा जुगुरत आनो आवरदक्षिणेनाभिसव्येन पुरुषा इन्द्रमानो वसो निर्वाक उपक्रमस्वावरदुषता दृष्णो जनानाम् अदा आसूष्टरस्य वेदः इन्द्रयमुनुते अस्ति वाजो विप्रे एभिस्सरित्वः अस्माभिः सुतं तनुहे तद्योजुवस्ते वाजा अस्मभ्यं विश्वश्चन्द्राः वसै इष्टमुक्षो जलन्ते ॐ गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सादरम् विशुषे गणपते गणेश त्वामा आहुर्विप्रातमं कवीनां नरुते त्वक्रियते किञ्चन रे महामर्कं मघवन् चित्रमर्च्या अभिख्यानो मघवन्नादमानान् सखे गोदिवसुपदेशकीनां प्रणं कृदृष्मा भक्ते शिरावजाराय अस्मान् श्रीमहागणपतिदेवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि रत्नसिंहासनं समर्पयामि पादयोः తీసుకో కలిసి కింద చూడు పసుపు కుంకుమ తీసుకో నువ్వు పూజ చేయి పైన అక్కడ చేరేసుకోండి అంత కింద కూర్చుంటారా పర్వాలేదా మేడం ఇది చదివిపోతాను ఇద్దరు కింద కూర్చోండి स्तयोग्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि स्नपयति औपचारिक स्नानं ओमापोष्टां योगोस्थानं ऊर्जेदार्जुन महेरणा यजक्षसे योगशतमरसत्सवैदे अनः विशतीरो मातरः तस्मा अरङ्गमा वैचक्षया यजमुदा आपोषणे ताचनः शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानाङ्गावस्त्रार्थं पुष्पाणि समर्पयामि वस्त्रार्थं पुष्पाणि समर्पयामि आभरणार्थं पुष्पाणि समर्पयामि दिव्यपरिमळ गन्धं समर्पयामि गन्धं పెట్టు పూలో గంధం అంటు ओम हैरिव भोगै परिहेति बाहुं जाय हेति परिवादमनः अस्यज्ञा वैदानि विद्वां पुमा अं संपरिपाद विशुद्धः हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमं कामदं दिव्यं कामिने मुखमण्डलं कुङ्कुमेनार्चिता देवी बहु पापविदूरिणे कुङ्कुमचूर्णं समर्पयामि आयनेते परायणे अक्षन्तु आयनेते परायणे दूर्वारोहन्तु पुष्पणे एहे रदास्य पुण्डरीकानि समुद्रस्य गुराय मे अलङ्करणार्थम् अक्षतान् समर्पयामि పూలతో పూజ చేయండి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం గణనాథాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః నానావిధ పరిమళపుష్పాణి సమర్పయామి ధూపమాగ్రాపయామి మాకు ఇది తీసుకో ఇదమ్మా కదమ్మా రెండు తీసుకోండి సార్ ఫస్ట్ ఒకటి ओम दशांग ग्रंथों सुगंधिं चावनोहरं कपिलाग्र संयुक्तं लोकोऽयं ग्रन्थां सुगंधिं चावनोहरं स्थापितः साक्षात् प्रत्यक्ष दीपं दर्शयामि स्थापितः साक्षात् प्रत्यक्ष दीपं दर्शयामि द्रौपदीपान्तर्मध्ये शुद्धाचमनीयं समर्पयामि द्रौपदीपान्तर्मध्ये शुद्धाचमनीयं समर्पयामि नैवेद्यं नैवेद्यं అమ్మాయి
सत्यं तत्तेन वृञ्जयामि अमृतमस्तु अमृतमस्तंसि स्वाहा ओम प्राणाय स्वाहा उपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा ततश्चिदा नारिकेलनिवेदं समर्पयामि मध्ये मध्ये पानीयं समर्पयामि उत्तराभूषणं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि आचमनीं समर्पयामि भोगिभूषणं नगवल्लिदडितं कर्पूरशुद्धं ताम्बूलमुक्षं ताम्बूलं चोदयामि नगर्भाय नमः सुवर्णपुष्पदक्षिणां समर्पयामि सर्वोपचार पूजा समर्पयामि आनन्दकृतवृत्ति कर्पूरमङ्गलनीराजनं సమ్ చైర్ వేస్తున్నాడా ఓం ఓం सर्वस्याप्यै सर्वसिद्धियै सर्वमेव तेन आप्नोति सर्वन्नेति विराजं स्वप्यं विराजं दृश्य विराजनान्तर मध्ये शुद्ध आचमनीं समर्पयामि आचमन्यान्तर परिमलपत्रपुष्पा सर्वकार्येषु सर्वदा शेषानः इदन्नेन तिरोहति ते आसनं समर्पयामि पाद्यं एतावानस्य महिमा अतो ज्यायागुष्ठपूरुषः पादो अस्य विश्वाभूतानि त्रिपादोर्तोपदयत्पुरुषः पादो असेनाभवात् पुनः ततो विश्वम्यक्रामत् शासनानशने हवि इति अर्घ्यं ददामि तथा आचमनं तस्मात् गाढजायत विराजो अधिपूरुषः स जातो अत्यर्चत पश्चात् भूमिमतो अपरः इति आचमनीं समर्पयामि లక్ష్మి पादयोः पाद्यं पादं समर्पयामि अस्थिवाक्यं समर्पयामि मुखे आचमनीं समर्पयामि स्नानं अवष्टां योगस्थानम् ऊर्जनदातिना उचतेरो मातरः अरङ्गमागो फस्ट् नीरु बोसेसि अवष्टां योगस्थानम् ऊर्जनदातिना हिरणाय चक्षुषे योगशतुमारस्य जेनः उचतेरो मातरः तस्मा अरङ्गमागो वै शिष्याय नमः आपोत्रेखाचनः समर्पयामि अतः पञ्चामृतस्नानाख्यं कर्म करिष्येत् अनिल दिल चले చేసి అది బాగా చెట్టుకు పంచామృత దీంట్లో వేసేసి ఏమొద్దు तथा क्षीराभिषेके विनियोगः ओम आप्याय सोम गायत्री क्षीराभिषेके विनियोगः ओम आप्याय सुसमेतुते विशुद्ध सोम रश्मियं भवावाजि सुसंगदे क्षीरेण आस्वादयामि सद्योजातं प्रपद्यां सद्योजाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्मान् भवोद्भवाय नमः इति क्षीरस्नानं क्षीरस्नानां शुद्धोदकस्नानं समर्पयामि दरिद्रावरणे च वै दधीः ओम स्पिरुजिस् ओम दरिद्रावरणाकार संचिष्णालस्वच्छवाजिनः सुरभिनोपकागरत् प्राण आयोगं शितारशितरत्ना स्नापयामि तीर्थस्नानं समर्पयामि वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमुदनाय नमः सर्वभूतगमनाय नमो
मनोन्मनाय नमः दधि स्नानं समर्पयामि दधि स्नानं समर्पयामि शुक्रमसीति आज्यम् ओम शुक्रमसि ज्योतिरसि तेजोसि हे वावस्विदात् पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यश्च रश्मिभिः आज्येन स्नापयामि घोरे एभ्यो दघोरे एभ्यो घोरघोरतरेभ्यः सर्वे सर्वेभ्यो नमस्ते अस्तुरूपेभ्यः आज्य स्नानाङ्ग शुद्धोदक स्नानं समर्पयामि मधु आधारितो मधु होते ओम मधुवातारुताय ते मधुक्षरन्ति सिन्धवः माध्वेन शन्तोषधीः मधुनक्तमदोषसि मधुवर्पार्ति वगुम्रजः मधुर्भ्योरस्तुनः पिता मधुमान्यो वनस्पतिर्मधुमागमस्तु सूर्यः मा दीर्घावो भवन्तु नः मधुना स्नापयामि मधुस्नानाङ्गशुद्धोदक स्नानं समर्पयामि तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् इति मधुस्नानं समर्पयामि मधुस्नानं शुद्धोदक स्नानं समर्पयामि स्वादुपौष्यति शर्करा ओम स्वादुपौष्यदिव्याय जन्मने स्वादेन्द्राय सवितुना आम्ने स्वादुर्मित्राय वर्णाय वायवे बृहस्पतये मधुमागमदाभ्यः शर्करया स्नापयामि शर्कर स्नानाङ्ग शुद्धोदक स्नानं समर्पयामि ओम या फलनीर्या अपला अपुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूता स्थानं मुञ्चन्तु हुमसः फलरसोदकेन स्नापयामि ओम या फलनीर्या अपला अपुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूता स्थानं मुञ्चन्तु हुमसः फलरसोदकेन स्नापयामि ओम तच्छय्योरावृणीमहे गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं षण्ण अस्तु द्विपदे षञ्चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः सहस्रशीर्षः पुरुषः सहस्राक्ष सहस्रपाद स भूमिं विश्वतो वृत्वा अत्यदिच्छदशाङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यच्चभव्यम् उदामृतत्वशेषानः यदन्येनातिरो अति एतावानस्य महिमा अथोऽध्यायागुश्च पुरुषः पादो भूतानि कृपादस्यामृतदिवि कृपा ऊर्ध्वबुधैत्पुरुषः पादो अस्यः भवात् पुनः तथो विश्वं यत्रामत साशिरार्चने हवि तस्मात् विराड जायत विराजो अधिपुरुषः स जातो अत्यर्चत पश्चात् भूमिमतो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत असन्तो अस्यासीदाज्यं ग्रीष्म इद्मश्च रद्दविः सप्तास्यासन् परिदयः पूर्ण पंचामृत स्नान सोते पूर्ण पंचामृत स्नान अंगा हमारे रात को फल होते हैं समस्या पे जैसा लगना आप लोग ऐसा विधान से में विधान अंगा आज सब या में शानदार या नमस्कारों में अपने विराजो अधिपुरुषः तथातो अत्यर्चता पश्चात् भूमिमतोपुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वता अस्यासीदाज्यं ग्रीष्म इत्यस्य भूमिते सप्तास्यासन् मानि कृत्वा अभिवदन् यदास्ते खाता प्रस्थाद्भूताचारा చైర్లే ఏడుంది भवति नान्यं पन्था विद्यते नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् वैसे वैसे तो
वस्त्रार्थमक्षतान् समर्पयामि तं यज्ञं परिचिप्रोक्षण तं यज्ञं परिचिप्रोक्षण पुरुषं जातमकृतः तेन देवा अयजन्त साध्यार्षयिश्चयेत् सच्चिदत्ताय नमः वस्त्रं समर्पयामि तं तस्मात् यज्ञात् सर्वतः समृतं वृषदाद्यं पशुगुस्तागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये सत्यदत्ताय नमः यज्ञोपवीतं समर्पयामि अहिरेव भोगे परहेद बाहुं जाया हेतिं परिपादमानः अस्य यज्ञ विश्वावेदानि विद्वां पुमां पुमां सम्परिपाद विष्णु अन्धद्वारा अन्धरादर्शान् नित्यपुष्टाङ्करीष्णीं ईश्वरेकं सर्वभूतानां ताविषोपक्रियेष्टियं दिव्यप्रमलगन्धं समर्पयामि कुङ्कुमं कामदं दिव्यं कामिने मुखमण्डलं कुङ्कुमेनार्चिता देवी बहुपापविदूरिणी कुङ्कुमचूर्णं समर्पयामि अक्षिन्नायने देवरायणे दूर्वारोहणे ददास्य पुनरीकानि समुद्रसिद्धाय मे अलङ्करणार्थम् अक्षतानि समर्पयामि योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पुष्पान् भवति चन्द्रमा वा पां पुष्पं पुष्पवान् प्रजावान् पुष्पान् भवति एवं वेद इति पुष्पमालिकान् समर्पयामि अदाङ्गपूजा ॐ श्रीदत्तात्रेयाय नमः पादौ पूजयामि ॐ श्रीयोगगम्याय नमः शृङ्गे पूजयामि ॐ श्वेताम्बराय नमः कटिं पूजयामि ॐ पद्मनाभाय नमः नाभिं पूजयामि ॐ ध्याननिष्ठाय नमः हृदयं पूजयामि ॐ चन्दनलिप्तिमूर्तये नमः हृदयं पूजयामि सन्त्यौ पूजयामि ॐ सहस्रबाहवे नमः बहुं पूजयामि ॐ कमण्डलुधरिणे नमः हस्तौ पूजयामि ॐ अक्षमालिने नमः कण्ठं पूजयामि ॐ अनुग्रहरूपाय नमः मुखं पूजयामि ॐ योगीशाय नमः नासिकं पूजयामि ॐ अमृतवर्षिणे नमः नेत्रौ पूजयामि ॐ धर्मपरायणाय नमः श्रोत्रौ पूजयामि ॐ प्राणदार्तिपराय नमः ललाटं पूजयामि ॐ अनुसूयत्मज्जाय नमः शिरं पूजयामि ॐ ज्ञानविघ्नमूर्तये नमः सर्वाङ्गं पूजयामि ॐ दत्तात्रेयाय नमः ॐ ब्रह्मदत्ताय नमः ॐ विष्णुदत्ताय नमः ॐ शिवदत्ताय नमः ॐ अत्रिदत्ताय नमः ॐ आत्रेयाय नमः ॐ अत्रिवरदाय नमः ॐ अनसूयाय नमः ॐ अनसूयसूर्णवे नमः ॐ अवधूताय नमः ॐ धर्माय नमः ॐ धर्मपरायणाय नमः ॐ धर्मपतये नमः ॐ सिद्धये नमः ॐ सिद्धपतये नमः ॐ सिद्धसेविते नमः ॐ गुरवे नमः ॐ गुरुगम्याय नमः ॐ गुरवे नमः ॐ गुरुष्ठाय नमः ॐ वरिष्ठाय नमः ॐ महिष्ठाय नमः ॐ आत्मने नमः ॐ योगाय नमः ॐ योगगम्याय नमः ॐ योगदेशकाय नमः योगपतये नमः योगीशाय नमः योगदीशाय नमः योगपरायणाय नमः दिगम्बराय नमः पीताम्बराय नमः श्वेताम्बराय नमः चित्राम्बराय नमः ॐ भालाय नमः ॐ भालवीर्याय नमः ॐ कुमारयाय नमः ॐ किशोराय नमः ॐ सन्दर्पमोहनाय नमः ॐ अर्धाङ्गलिङ्गिताय नमः ॐ सुरागाय नमः ॐ विरागाय नमः ॐ वीतरागाय नमः ॐ अमृतवर्षिणे नमः ॐ उग्राय नमः ॐ अनुग्रहरूपाय नमः ॐ स्तविराय नमः ॐ स्थावीयसे नमः ॐ शान्ताय नमः ॐ अघोराय नमः ॐ मूढाय नमः ॐ ऊर्ध्वरेतसे नमः ॐ एकवस्त्राय नमः ॐ अनेकवस्त्राय नमः ॐ द्विनेत्राय नमः ॐ त्रिनेत्राय नमः ॐ द्विभुजाय नमः ॐ षड्भुजाय नमः ॐ अक्षमालिने नमः ॐ कमण्डलधारिणे नमः ॐ शूलिने नमः ॐ भमरुधारिणे नमः ॐ शङ्खिने गदिने नमः ॐ मुनये मौलिने नमः ॐ विरूपाय नमः ॐ सर्वरूपाय नमः ॐ सहस्राक्षाय नमः ॐ सहस्रबाहवे नमः ॐ सहस्रयुधाय नमः ॐ सहस्रपादाय नमः ॐ सहस्रपद्मार्चिताय नमः ॐ पद्महस्ताय नमः ॐ पद्मपादाय नमः ॐ पद्मनाभाय नमः ॐ पद्ममालिने नमः ॐ पद्मगर्भऋणाक्षाय नमः ॐ पद्मकिलञ्जकवर्चिसे नमः ॐ ज्ञानिने नमः ॐ ज्ञानगम्याय नमः ॐ ज्ञानविज्ञानमूर्तये नमः ॐ ज्ञानिने नमः ॐ ज्ञानिष्ठाय नमः ज्ञानस्थिमिते मूर्तये नमः ॐ
धूलिदुसरितांगाय नमः ओम चंदन लिप्तिमूर्तये नमः ओम भस्मोद्धूलित देवाय देहाय नमः ओम दिव्यगांधलेपिने नमः ओम प्रसन्नाय नमः ओम प्रमत्ताय नमः ओम प्रकृष्टार्थपदाय नमः ब्रह्मरूपाय नमः शंकराय नमः कृष्ण परमात्मने नमः नानाविध परिमल पुष्पाणि समर्पयामि ओम दशांगुभ्युलन्दोपुसुगन्धिंचामनोहरम् इलागसमुद्रं धूपोय वृष्टं विविधुमाग्रह्यामि स्थापनासाग्रस्य दीक्षा दीपं दर्शयामि दीपान्तरं विशुद्धाचमनीं समर्पयामि नैवेद्यं ओम प्रोक्षावसंचा వేసేద్దాం ఇంకోరెవరు నచ్చింది బాగుంటుంది
विद्यामन्त्रेण तस्मै सप्तमहोत प्रतिष्ठोत संसहूत भवतो सप्तहोतेत्याचक्षते परोक्षेण परोक्षक्रिया इव हि देवाः आत्मन्नात्मन्नित्यामन्त्रेण तस्मै षष्ठगुहोत प्रतिष्ठोत षष्ठोतो भवतो षट्भूतो अवैनामैषः तं वा एतं षट्भूतरुक्षन्तं षट्भूतेत्याचक्षते परोक्षेण परोक्षक्रिया हि वै देवाः आत्मन्नात्मन्नित्यामन्त्रेण तस्मै पंचमगुं होत प्रतिष्ठोत स पंचभूतो भवतो पंचभूतो अवैनामैषः तं वा एतं पंचभूतगुं सतं पंचभूतेत्याचक्षते परोक्षेण परोक्षक्रिया हि वै देवाः आत्मन्नात्मन्नित्यामन्त्रेण तस्मै चतुर्थगुं होत प्रतिष्ठोत चतुर्भूतो भवतो चतुर्भूतो अवैनामैषः तं वा एतं चतुर्भूतगुं सतं चतुर्भूतेत्याचक्षते परोक्षेण परोक्षक्रिया हि वै देवाः तमग्रीद त्वं होत प्रतिष्ठुषीः त्वयि नानाज्ञातारैः तस्मान् वै नागचतुर्होतारैत्याचक्षते तस्मात् आदिशोषो पुत्राणां प्रत्यतमः यनिष्ठोर्जतमः यनिष्ठो ब्रह्मणो बोधे एवं वेद राजाधिराजाय साहिनेः नमो वयं वैः श्रवणाय कुर्महे समेकामाय मुख्यस्तु रामेश्वरो वैः श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः यो वेदां ब्रह्मणा वेदामृतेन अर्धापुरीं तस्मै ब्रह्मचारिष्येण प्रजान्ततो यो वेदादौ स्वरप्रोक्तो वेदान्तेन प्रतिष्ठितः तस्य गुरुजीयस्य परमहेश्वरः आवायस श्रीगुरुदेवदत्ताभ्यो नमः वेदोक्तमन्त्रं समर्पयामि तथा आनन्दमूर्ते कर्पूरमङ्गलमहामङ्गलनीराजनाट्यं समर्पयिष्यति तस्य ఇదేనే బా ఓం సాంగహే ఛాయతే ఇమాం జనతారుషానితి ఆచార్యే నామవనే ఆత్మాచా సంవత్సరః సంవత్సరమేవావరుంధే మౌర్యమవనే పూర్వై ముజాః ఊర్ధ్వమేవావరుంధే సిద్ధానక్షత్రం భవతి సమాయేత కర్మ